ఉన్నారా? మీ గదిలో ఉన్నారేమోనని చూసొచ్చాను. అయినా ఏం కొంపలు మునిగిపోయాయనమ్మా అలా ఏడుస్తున్నారు? మిమ్మల్నే ఓసారి తలెత్తి చూడండి. నేను మహాలక్ష్మిని. నేనేనమ్మా. దెయ్యం లేదు, పాడు లేదు. సరిగ్గా చూడండి. దూరం. నేను చెప్పలేదు. ఆ ఉప్మాలో నేనేం కలపలేదు. నా మాట నమ్మ మహాలక్ష్మి. నన్నేం చెయ్యొద్దు. నేను మిమ్మల్ని ఏం చేస్తానమ్మా? మిమ్మల్ని ఎవరు మాత్రం ఏం చేయగలరు? అయినా మీకన్నా పెద్ద పిశాచం దయ్యం ఇంకేం ఉంటుంది? నన్నేం చెయ్యొద్దు. నా దగ్గరికి రావద్దు. అయ్యో పిచ్చమ్మ, ఎలాంటి మనిషి మీరు? ఇప్పుడేంటి ఇలా అయిపోయారు? నేనమ్మా మహాలక్ష్మిని. నేనసలు చచ్చిపోతే కదా దెయ్యం అవడానికి. ఇదంతా రంగడయ్య గారు ఆడించిన నాటకం. మీ చేత నిజాలన్నీ చెప్పించడానికి నేను ఆయన కలిసి ఇదంతా చేశాం. ఏంటి అలా చూస్తున్నారు? మీతో నిజాలు చెప్పించడానికే నేను చచ్చిపోయినట్టు నటించాను. అంతకు మించి ఇంకేం లేదు. ఏంటలా తెల్లమొహం వేసి చూస్తున్నారు? తెలివి మీ ఒక్కరి సొత్తే అనుకున్నారు, దెబ్బతిన్నారు. తాడిని దన్నేవాడు ఉంటే వాడి తల దన్నేవాడు కూడా ఉంటాడు. అదండి జరిగింది. ఆ రత్నమాల బండారం బయట పెట్టించడానికే నేను ఈ ఇంట్లోకి అడుగుపెట్టాను. ఇదంతా రమేష్ గారు వెనకొండి చేయించారు. నేను మహాలక్ష్మి ఆయన చెప్పినట్టే నడుచుకున్నాం. నేను ఇందాక చెప్పినట్టు ఏ రౌడీని గుండాని కాను. అసలు ఆ రత్నమాల నాకేమీ కాదు. ఎత్తుకి పై ఎత్తులు వేసి ఆ రత్నమాలను చిత్తు చేశాం. నేను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఆవిడ పరిస్థితి దినదినగండంగా మారింది. ఇవాళ నేను గట్టిగా బెదిరించేసరికి మీతో అన్ని విషయాలు చెప్పేసింది. ఇప్పుడు అర్థమైంది కదా ఆవిడ మనస్తత్వం. ధాత్రి గారు, సమత గారు, రమేష్ గారు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. అన్యాయంగా ఈవిడే వాళ్ళందరి మీద నిందలేసింది. అందుకు తగిన శిక్షను అనుభవించింది. మీ కళ్ళు తెరిపించడానికే నేను ఈ ఇంట్లోకి అడుగుపెట్టాను. రమేష్ గారు చెప్పినట్టే చేశాను. రత్నమాల మీద కోపంతో మహాలక్ష్మి కూడా మాకు సహకరించడంతో ఆవిడ ఆట కట్టించగలిగాం. ఆలస్యంగానైనా మీరిద్దరూ నిజాలు తెలుసుకోగలిగారు. అదే 10,000. ఇక నుంచి చెప్పుడు మాటలు వినకండి. ఆవేశాలకి పోక ఆచితూచి అడుగు ముందుకేయండి. మీకన్నా వయసులో పెద్దవాణ్ణి కాబట్టి ఈ సలహా ఇస్తున్నాను. అన్యథా భావించకండి. బాధపడకండి. అయిందేదో అయింది. రమేష్ గారిని, సుప్రతిక గారిని కలుసుకుని క్షమాపణలు చెప్పండి. వాళ్ళకి మీ మీద ఎటువంటి కోపం లేదు. రమేష్ గారి మాటలతో నాకు ఆ విషయం అర్థమైంది. మీ కనువిప్పు కలగాలనే వాళ్ళందరి తాపత్రయం. అంతకు మించి ఇంకేం లేదు. వచ్చిన పని పూర్తయింది. రమేష్ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఇక బయలుదేరతానండి. జరిగిన దాని గురించి బాధపడక జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. వెళ్ళొస్తాను. తెలుసో తెలియకో మీ మనసు నొప్పించినట్టయితే నన్ను మన్నించండి. వస్తాను. ఎంత మోసపోయాం. ఒక్క ఆడది మన జీవితాలను అల్లకల్లోలం చేసిందంటే అందుకు కారకులు మనమే. అనవసరంగా ఆవేశపడ్డాం. వేయకూడని నిందలెన్నో వేశాం. సమత, సుప్రతిక, రమేష్ గారు ఎంత బాధపడి ఉంటారో నాకిప్పుడు అర్థం అవుతోంది. అదంతా తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చిచ్చి, ఏం మనిషి నేను! బంగారం లాంటి కోడల్ని నానా మాటలని ఈ ఇంట్లోంచి పంపించేశాను. నిప్పు లాంటి మనిషి ధాత్రి గారిని అనరాని మాటలని మహాపాపం చేశాను. నువ్వంటే వయసులో చిన్నవాడివి, అనుభవం లేనివాడివి. నువ్వు ఆవేశపడ్డంలో అర్థం ఉంది. నేనలా చేయకూడదు. నిజమేదో నేడేదో తెలుసుకుని ఉండాలి. ఆచితూచి అడుగు ముందుకెయ్యాలి. కానీ నేను అలా చేయలేదు. సుప్రతీక్ అన్నట్టు నిజంగా అపార్థమే నా జీవిత పరమార్థంగా మారింది. అనర్థమే నా గమ్యమై కూర్చుంది. చిచ్చి, ఐ రియల్లీ హేట్ మై సెల్ఫ్.
ఎప్పటికప్పుడు రమేష్ గారు నాకు చెప్తూనే వచ్చారు. నేనే పట్టించుకోలేదు. ఐ వాజ్ రియల్లీ బ్లైండ్. నీ తప్పును సరిదిద్దకపోగా నీకు వంత పాడాను. నీ కాపురం పాడవడానికి నేను ముఖ్య కారణంగా మారాను. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకుని చివరికింత అన్యాయం చేశాను. నా వెలుతో నాకను నేను పొడుచుకున్నాను. ఇప్పుడు ఎంత బాధపడి ఏం ప్రయోజనం? ఎన్ని అనుకునేం లాభం? చాలా పెద్ద తప్పే చేశాను. మంచి మనసుతో రమేష్ గారు, దాత్రి గారు, సుప్రతిక నన్ను క్షమించినా నన్ను నేను క్షమించుకోగలనా? అసలు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళగలను? వాళ్ళతో ఏమని చెప్పగలను? ఆవేశం వస్తే అనరాని మాటలు అనేది మీరే, ఆ తర్వాత తప్పైపోయిందంటూ ప్రాధేయపడేది మీరే అని వాళ్ళు నా తప్పుని వేలెత్తి చూపెడితే నేనేం చేయగలను? అసలు ఆ పరిస్థితిని తట్టుకోగలనా? నో, ఐ కాంట్. డాడీ, చెప్పు. సమత పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను. తను ఎన్నో ఆశలతో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను చాలా అమానుషంగా ప్రవర్తించాను. చాలా పెద్ద అన్యాయమే చేశాను. అవును, నిజమే. కానీ ఆ పాపంలో నా పాలు కూడా ఉంది. నిన్ను ప్రత్యక్షంగా పరోక్షంగా నేనే రెచ్చగొట్టాను. సమతను అపార్థం చేసుకునేలా ప్రవర్తించాను. నువ్వు కుర్రాడివి, ఆవేశం సహజం. నా బుద్ధి ఏమైపోయింది? అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా నా తప్పే. డాడీ, అవును సుధీర్, నేను నిజమే చెప్తున్నాను. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. కానీ ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో అర్థం కావడం లేదు. తల పగిలిపోతోంది, నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. డాడీ, అవును, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆ రత్నమాల స్వార్థంతో ఇదంతా చేయించుండొచ్చు. నా తెలివితేటలు ఏమైపోయాయి? నా అనుభవం అంతా ఏమైపోయింది? నా ఆలోచన ఎందుకు ఇలా బసకబారింది? మీకు తెలియకుండా నేను ఇంకో తప్పు కూడా చేశాను డాడీ. ఏంటది? రత్నమాలని అసహించుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాక ఓ రోజు ఆత్మహత్య చేసుకోబోతూ నాకు శ్రీదేవి కనిపించింది. నేను ఆపాను. జరిగిందేదో జరిగింది, మర్చిపోమన్నాను. ధైర్యం నూరిపోశాను. మన ఆఫీసులోనే తనకి ఉద్యోగం ఇప్పించాను. అలాగా? అవును, అంతటితో వదిలిపెడితే సరిపోయేది. నేను మరో అడుగు ముందుకేశాను. ఏంటది? శ్రీదేవి మనస్తత్వం నాకు మొదట్లోనే బాగా నచ్చింది. సమత మీద ద్వేషం, ఆమె మీద ప్రేమ పెరిగేలా చేసింది. అందుకే నేను తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ విషయం గురించి శ్రీదేవి దగ్గర చాలాసార్లు ప్రస్తావించాను. కానీ తను నా మాటల్ని కొట్టిపారేసింది. తనది ఎంతో ఉన్నతమైన మనస్తత్వం అని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఎన్నోసార్లు సమత మంచితనం గురించి నా దగ్గర ప్రస్తావించడానికి ప్రయత్నించేది. నేనే వినేవాణ్ణి కాదు. మమ్మల్ని ఇద్దరినీ తిరిగి కలపడానికి శ్రీదేవి ఎంత తాపత్రయపడిపోయిందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నేనే ఆవేశంలో తనను అర్థం చేసుకోలేకపోయాను. సమత విడాకులివ్వనని ఖచ్చితంగా తేల్చి చెప్పేయడంతో నాలో పట్టుదల మరింత పెరిగింది. వెనక ముందు ఆలోచించక, కనీసం శ్రీదేవితో ఒక్క మాట అయినా చెప్పక, తనని తర్వాత ఒప్పించొచ్చులే అనుకుని మా ఇద్దరి పెళ్లి కార్డు ప్రింట్ చేయించాను. సుధీర్! అవును డాడీ, చాలా పెద్ద తప్పే చేశాను. అంతటితో ఊరుకోక ఆ కార్డుని సమతకు చూపించాను. నువ్వు విడాకులివ్వకపోయినా పర్వాలేదు, నేను శ్రీదేవిని పెళ్లి చేసుకుంటాను, ఏం చేసుకుంటావో చేసుకో అని సవాల్ చేస్తూ మాట్లాడాను. ఈ విషయం శ్రీదేవికి తెలిసి నన్ను నానా మాటలంది. తన జీవితం అల్లరిపాలైందని బాధపడింది. నేను తన మనసు చాలా నొప్పించాను. తన స్థానంలో ఎవరున్నా అలాగే ఫీల్ అవుతారు. సమత మీద కక్షతో ద్వేషంతో నేను మరో పెద్ద తప్పు చేశాను. మరొకరి మనసును నొప్పించాను. ఈ తండ్రికి తగ్గ కొడుకువే అనిపించుకున్నావు. నీ తప్పే ఉంది. ఇదంతా నా పాపం, నా పెంపకంలో లోపం. డాడీ, అవును సుధీర్, నువ్వు ఇలా తయారవడానికి నేనే కారణం. మొట్టమొదటి నుంచి నువ్వేం కావాలని అడిగినా చేసి పెట్టేవాణ్ణి. నీ కోసం కొండ మీద కోతినైనా దించడానికి సిద్ధపడేవాణ్ణి. అతిగారాపం చేసి నిన్ను చెడగొట్టింది నేనే. నువ్వు ఇలా ఆవేశపరుడిగా తయారవడానికి మూలకారకుణ్ణి నేనే. డాడీ, అవును, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ హ్యావ్ స్పాయిల్డ్ యూ. అందులో ఏ అనుమానమూ లేదు. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది గతం గురించి కాదు, ఇప్పుడు చేయాల్సిన దాని గురించి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు రమేష్ గారిని, సుప్రతీకని, సమతిని ఎలా ఫేస్ చేయాలో అంతు పట్టడం లేదు. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ టోటల్లీ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. డెఫినెట్లీ మై బిహేవియర్ వాజ్ డిస్గ్రేస్ఫుల్. రమేష్ గారు, సుప్రతీక నన్ను ఎందుకు అసహించుకునేవాళ్ళో నాకు ఇప్పుడు అర్థమవుతుంది.
వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది. నా ప్రవర్తన అలాగే అఘోరించింది. వాళ్ళు నా గురించి అన్న మాటలన్నీ నిజమే. ఐ డిజర్వ్ నో సింపతి. నిజంగా నా మీద నాకే భయంకరమైన అసహ్యం వేస్తుంది. డాడీ ప్లీజ్, మీరు అలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తోంది. నా బాధ మరింత ఎక్కువ అవుతోంది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు బాధపడి భయపడి ప్రయోజనం ఏముంటుంది? జరగాల్సిందంతా జరిగిపోయింది. మన తొందరపాటి ఫలితమే ఇదంతా. అయ్యగారు, రత్నమాలమ్మ గారు పెట్టె సర్దుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు బాబు. మీతో చెప్పమన్నారు. ఇక్కడికి రావడానికి మొహం చల్లలేదట. నన్ను చెప్పమన్నారు. మీకిప్పుడు అన్ని విషయాలు తెలిసిపోయి ఉంటాయి కదా. ఆ రత్నమాలమ్మ చెప్పినవన్నీ అబద్ధాలే. ఓర్వలేని తనంతోనే ఇవన్నీ చేయించింది. అసలు ఆవిడికి పెళ్లే జరగలేదు. భర్త ఉన్నాడని, బైరాగుల్లో కలిసిపోయాడని అబద్ధాలు చెప్తూ ఉండేది. ఊళ్ళో ఉన్న మా అందరికీ ఆ విషయం గురించి బాగా తెలుసు. కాకపోతే ఆవిడ నోటికి దడిసి ఆవిడకి వంత పాడేవాళ్ళం అంతే. పాపిష్టిదాన్ని. ఆవిడ రమ్మంటే ఇక్కడికొచ్చాను. మొదట్లో ఆవిడ చెప్పినట్టల్లా ఆడాను. అనవసరంగా ఈ ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేశాను. కడుపు కక్కుర్తుతోనే అదంతా చేశాను. పెద్ద మనసుతో నన్ను మన్నించండి బాబు. మొదట్లో రత్నమాలమ్మ చెప్పినట్టు చేసినా ఆ తర్వాత నాకే ఇబ్బంది అనిపించింది. ఆవిడ చెప్పే పనులు చేయలేక ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పాను. మా వాళ్ళు చేసిన అప్పు గురించి నా దగ్గర ప్రస్తావించి నన్ను భయపెట్టింది. ఆ పేరుతో నన్ను బాగా బెదిరించి నా నోటికి మూత వేసింది. నేను ఈ ఇంట్లోంచి బయటికి కదలకుండా కట్టడి చేసింది. దాంతో అయిష్టంగానే ఇక్కడ ఉండిపోయాను. ఆ తర్వాత రమేష్ గారి పుణ్యం వల్ల నా పాపాన్ని ఎంతో కొంత కడిగేసుకోగలిగాను. ఆయన చెప్పినట్టు నటించి నేను, రంగడు గారు రత్నమాల భరతం పట్టాం. ఇవాళ మీకు అన్ని నిజాలు తెలిసిపోయాయి. నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. ఇక నేను హాయిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అప్పు విషయం గురించి మర్చిపోతానని ఆ రత్నమాల ఏడుస్తూ నాతో చెప్పింది. ఇక నాకే దిగులు లేదు. నా తప్పులన్నిటినీ మన్నించండి. ఇక నేను మా ఊరు వెళ్ళిపోతాను బాబు. వెళ్ళొస్తాను బాబు. నా తప్పులన్నీ క్షమించండి. ఏదో పేదదాన్ని, డబ్బు కోసం ఇదంతా చేశాను. ఇవేవీ మనసులో పెట్టుకోకండి. పెద్ద మనసుతో నన్ను మన్నించండి. వెళ్ళొస్తాను అయ్యగారు. నీకు రావాల్సిన డబ్బు? అబ్బే, నాకేం అక్కర్లేదండి. సంతృప్తిగా ఈ ఇంట్లోంచి బయటపడుతున్నాను. అంతే చాలు. మీ అందరూ ఎప్పట్లాగే ఆనందంగా ఉంటే నాకంతే చాలు. వెళ్ళొస్తాను. ఎస్, కమిన్. నువ్వా? పని పూర్తయిపోయిందా? నా మొహం చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు కోరుకున్నట్టే ఆ రత్నమాల భరతం పట్టాను. అలాగా? అవును, నిజంగా మీ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. బ్రహ్మాండంగా పనిచేసింది. నాదే ఉంది. నేను ఎన్ని ఐడియాలు ఇచ్చినా వాటిని సరిగ్గా ఆచరణలో పెట్టాలి కదా. ద క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ సార్. నా నాటకానుభవం నిజ జీవితంలో ఉపయోగపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ సంగతి తెలిసే ఏరుకోరి నిన్ను ఎన్నుకున్నాను. నా జడ్జిమెంట్ కరెక్టే అని నువ్వు ప్రూవ్ చేశావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ పని పూర్తి చేయగానే వెంటనే మీ దగ్గరికి వచ్చేసాను. రత్నమాల నిజాలన్నీ ఒప్పుకుందా? ఒప్పుకోకపోతే నేను వదిలిపెడతానా? తను చేసిన పాపాలన్నిటి గురించి పూసగుచ్చినట్టు బాలకృష్ణ గారికి, సుధీర్కి చెప్పేసింది. వెరీ గుడ్.
వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇంకెలా రియాక్ట్ అవుతారు సార్? కళ్ళు తేలేశారు. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకున్నారు. రత్నమాలని నమ్మి మోసపోయినందుకు చాలా బాధపడ్డారు. తలలు పట్టు కూర్చొని ఉన్నారు. వాళ్ళకి కనువిప్పు కలిగించడానికి మీరు ఈ డ్రామా అంతా ఆడించారని వాళ్ళతో చెప్పే నేను ఇక్కడికి బయలుదేరాను. ఎక్సలెంట్. చెప్పుడు మాటలు విని మీ అందరి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు బాలకృష్ణ గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఓ 2-3 రోజుల్లో ఆయన తప్పకుండా ఇక్కడికి వస్తారు. మీ అందరికీ క్షమాపణలు చెప్తారు. నాకా నమ్మకం ఉంది. జరిగిన నిజం ఆయనకి తెలియాలన్నదే నా తాపత్రయం. ఆయన మీద మాకెప్పుడూ కోపం లేదు. ఆయన అసలు మాకు క్షమాపణలు చెప్పక్కర్లేదు. మంచి మనసుతో మీరు అలా అనుకున్నా ఆయన ఊరుకోరు కదా. మీకు సారీ చెప్పేదాకా ఆయనకి మనసులో ఉండదు. పాపం ఆయన కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. ఆయన పరిస్థితి చూస్తే నాకే జాలేసింది. ఇది ఆయన కొత్త ఏం కాదు. ఆవేశాలకు పోయి తప్పటడుగులు వేయడం, ఆ తర్వాత తప్పు తెలుసుకుని బాధపడ్డం ఆయన మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఈసారి మాత్రం ఆయనకి పెద్ద షాకే తగిలింది. మీ దగ్గరికి రావడానికి పాపం ఆయనకు మొహం చెల్లటం లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ ఈ సిచ్యువేషన్. ఆయన పరిస్థితి తలుచుకుంటుంటే నాకు నిజంగా జాలేస్తోంది. ఆయనకి నిజాలని చెప్పేసి పెట్టేబేడా సర్దుకుని రత్నమాల అక్కడి నుంచి బయలుదేరింది. ఆవిడ గారి పీడ పూర్తిగా విరగడైనట్టే. తన స్వార్థం కోసం ఎంతో మంది మనుషుల్ని క్షోభ పెట్టింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఓ మనిషిలా ప్రవర్తించడం నేర్చుకుంటే బాగుంటుంది. ఆవిడ గారి పొగరు పూర్తిగా అణిగిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పాడు పనులు చేయదు. కూరలు తీసిన పామైపోయింది. బిక్కుబిక్కుమంటూ దిక్కులేని దానిలాగా దీనంగా ఆ ఇంట్లోంచి బయటపడింది. ఇక జీవితాంతం జరిగిన దాని గురించి తలుచుకుని బాధపడటమే ఆవిడ చేయగల పని. నిజమే. మహాలక్ష్మి కూడా బాలకృష్ణ గారితో మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరింది. ఊరు వెళ్లబోయే ముందు మిమ్మల్ని ఒకసారి వచ్చి కలుస్తానన్నది. పని పూర్తయ్యాక నేనే కలవమన్నాను. మొత్తానికి మీరు అనుకున్నది సాధించగలిగారు. మీ ఆశయం నెరవేరింది. అవును, అంతా నీ చలవే. భలేవాళ్లే. ఇందులో నేను చేసిందే ఉంది. మీరు చెప్పినట్టల్లా ఆడాను, అంతే. సూత్రధారి మీరే, నేను కేవలం పాత్రధారిని. నీకివ్వాల్సిన రెమ్యునరేషన్ గురించి నేను మీ వాళ్ళతో మాట్లాడతాను. పర్వాలేదులేండి, దాందే ఉంది. అయినా ఓ మంచి పనికి నా నటన ఉపయోగపడిందన్న సంతృప్తి నాకు మిగిలింది. నాకింక వేరే రెమ్యునరేషన్ దేనికి? ఏదో నా తృప్తి కోసం, కాదనద్దు. సరే, మీ ఇష్టం. నేను మా ఇంటికెళ్ళి చాలా రోజులైంది. మీరు చెప్పిన దగ్గర నుంచి ఆ ఇంట్లోనే ఉండిపోయాను. నేను ఒకసారి మా వాళ్ళని కలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అలాగే. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ వెల్కమ్ సార్.